కాపు ఉద్యమ నేత వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే కాకినాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు ఆయన తరలించారు. వెంటనే ఆయనకు చికిత్స ప్రారంభించారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి ఆయనను హైదరాబాద్ యశోదకి తరలించాల్సి ఉన్న వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆయనను కాకినాడ మెడికోవర్ ఆసుపత్రికి తరలించారు. కాగా తన తండ్రి ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరి ప్రకటించారు. వైద్యుల చికిత్సతో ఆయన త్వరలోనే కోలుకుంటారని చెప్తున్నారు. కాపు ఉద్యమ నేతగా మాజీ మంత్రిగా ముద్రగడకు పేరుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ఆసుపత్రిలో ఉన్న తండ్రిని ముద్రగడ కుమార్తె క్రాంతి పరామర్శించారు. అక్కడి డాక్టర్లతో మాట్లాడి చికిత్స వివరాలను ఆమె తెలుసుకున్నారు. కొంతకాలంగా ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతికి తండ్రికి విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్రాంతిని ఆసుపత్రి సిబ్బంది పద్మనాభం చికిత్స పొందే రూముకు పంపటంతో పద్మనాభం కుమారుడు గిరి సీరియస్ అయ్యారు. తన అనుమతి లేకుండా ముద్రగడ దగ్గరికి ఎవరిని పంపించొద్దని క్లారిటీ ఇచ్చారు. వారం కిందట కాకినాడ జిల్లాలో వైసీపీ చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ నిరసన కార్యక్రమంలో ముద్రగడ పాల్గొన్నారు. అప్పటికే ఆయన నీరసంగా కనిపించారు. ముద్రగడను మాట్లాడాలని బొత్స సత్యనారాయణ కోరినా ఓపిక లేదంటూ ఆయన సున్నితంగా వారించారు. అటు కుమారుడు గిరి కూడా తండ్రి పరిస్థితి బొత్సకు వివరించారు. పొలిటికల్ గా ఈ కార్యక్రమం తర్వాత ముద్రగడ బయటకు రాలేదు. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు తీవ్రం అవటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.